శ్రీ శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. విజయనగరం నియోజకవర్గంలో గత 40 సంవత్సరాలుగా తమదైన శైలిలో రాజకీయం నడిపిస్తున్నటువంటి వ్యక్తి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆదరణలు అన్ని పొందినటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు. కోలగట్ల వీరభద్ర స్వామి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రజల ఆదరణ ఏ విధంగా ఉంది? మీరు చూస్తున్నారు కదా, అంటే మీకు తెలుస్తుంటది కదా ఏ విధంగా ఉంది ప్రజల ఆదరణ అనేది మాకు నిరంతరము ఉండే ప్రక్రియ అది. ఎందుకంటే ఎన్నికల కోసం ఓట్లాడడానికి సందుల్లోనే మేము వచ్చింది కదా, అనేక సార్లు అనేక సందర్భాల్లో ఇక్కడికి వస్తుంటాం. ప్రజలతో మమేకమే ఉంటాం. మాకు ఇవాళ ఓట్లాడడానికి వచ్చామని మాకు కానీ, ఓట్లాడడానికి వాళ్ళు వచ్చారని వాళ్ళకి కానీ ఆ తేడా తెలియదు. మాకు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కాకుండా ఇళ్లలో జరిగిన శుభకార్యాలు కూడా అనేక సార్లు మేము ఈ ప్రాంతాల్లో తిరుగుతుంటాం. కాబట్టి అందరూ సుపరిచితులు. మాకు వ్యక్తిగతంగా పేర్లు పెట్టి పిలుచుకునేంత చనువు చొరవ ఉన్న ప్రాంతాల ప్రజలతో ఉన్న అనుబంధం మాకు. కాబట్టి ఇవాళ ఎన్నికల ప్రక్రియ మొదలైంది కాబట్టి ఆ ఆనవాయితీగా రావటమే కానీ మాకు ప్రత్యేకంగా వచ్చిన అనిపించట్లే మాకు. అంటే ఇప్పుడు చూసుకుంటే నవరత్నాలు ఉన్నాయి. నవరత్నాలు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాయి? ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని చూసి ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు? నవరత్నాల కోసం చెప్పాలంటే ఒక రోజు చాలదు. ప్రజల ఆనందాన్ని తెలియజేయాలంటే నవరత్నాలు ఇవ్వటం, వాళ్ళకి చేరటం ఒక ఎత్తు అయితే, రూపాయలు లంచుకొండితనం లేకుండా చేరడం ఇవాళ విశేషం. ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వెళ్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి నేరుగా అందడం కాక రూపాయలు లంచం అడిగే పరిస్థితి ఎక్కడా లేకపోవడం రాష్ట్రంలోనే నూతన చరిత్రని మరి చెప్పాల్సి ఉంది దీనికి. అంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం చూసుకుంటే ప్రతిపక్షం ప్రజెంట్ అయితే సూపర్ 6 అనే ముందుకు తీసుకొస్తున్నారు. ఇతర నవరత్నాలు ఈ రెండింటి పట్ల ప్రజలు నమ్మే ప్రసక్తి ఏమైనా ఉందా? ఏమండి, చంద్రబాబు నాయుడు ప్రజలు కొత్త కాదు. చంద్రబాబు నాయుడు 2014లో ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారో ప్రజలు చూశారు. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు విధానం చూస్తున్నారు. సూపర్ 6 కాదు కదా, సూపర్ 60 తెచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారినే నమ్ముతారు తప్ప చంద్రబాబు నాయుడు గారిని నమ్మరు. అది వాస్తవం. ఇది ఎందుకు ఊరికనే చెప్పుకోవడానికి? ఎన్నికలు వచ్చేసరికి ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా 4 మాటలు చెప్తాడు. అవన్నీ అమలు చేస్తారా లేదని ప్రజలు నమ్మాలా. సాక్ష్యం కనిపిస్తుంది 2014, 19, 24కి. ఇంకా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు. మేనిఫెస్టో కానీ రిలీజ్ చేస్తే ఇవాళ ఈ 6 గ్యారంటీలు 60 గ్యారంటీలు అన్నీ మూలకి వెళ్ళిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడుకి లేదా అనేది ఆయన చేతకాంతనం. ఆయన ఏ పార్టీ పడితే ఆ పార్టీతో పొత్తులు కుదుర్చుకోవడానికి ఇంకా కొన్ని టికెట్లు ప్రకటించకుండా ఉన్నాడు అంటే అభ్యర్థులు లేకపోవడం ఒక కారణం అయితే, ఇంకేదైనా పార్టీ వస్తే 4 సీట్లు ఇచ్చేద్దాం చూస్తుంది కాబట్టి ప్రకటించలేదు. ఇది పరిస్థితి. అయితే ఈ నియోజకవర్గ పరిధిలో అయితే ఎక్కడైతే మాత్రం గత 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల ఆదరణ అభిమానులు పొందుతున్న వ్యక్తి అయినటువంటి కోలగట్ల వీరభద్ర స్వామి గారు తమదైన శైలిలో ప్రజలకు దోసుకుపోవడం అయితే మనం చూడడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.